Hi guys, welcome to Subhash Movie Reviews YouTube review channel. Here is the non-spoiler review of the film Panchaminar Telugu. We review and rating acted by Raj Tarun, Rashi Singh, Ajay Ghosh, Brahmaji, Srinivas Reddy, నితిన్ ప్రసన్న అండ్ అదర్ యాక్టర్స్ ఎక్సెట్రా. ఇంక ఈ మూవీ అనేది ఓటీటీలోకి వచ్చేసింది. మొన్న 21 నవంబర్ థియేటర్లో రిలీజ్ అయింది. చూడడం కుదరలేదు. 1 వీక్ గ్యాప్లోనే 1 వీక్లో ప్రైమ్ వీడియోలోకి వచ్చేసింది ఇది. అదేంటో అర్థం కాదు. ఇంకా ఈ మూవీ 2 hours 10 minutesతో చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు ఆర్యన్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను. కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయం కనుక వస్తే హీరో వచ్చేసి జాబ్ కోసం చూస్తుంటాడు. ఈలోపు క్యాబ్ డ్రైవర్ కింద మారతాడు. అది విషయం ఇంట్లో తెలియదు. ఆ తర్వాత వచ్చేసి ఒక డబ్బు కట్ట దొరుకుద్ది ఒక కారణంగా. ఆ కారణం ఏంటి, ఆ తర్వాత ఒక క్రైమ్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ క్రైమ్ ఏంటి అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా మూవీ విషయానికి వస్తే డీసెంట్, ఫస్ట్ హాఫ్ డీసెంట్, సెకండ్ హాఫ్ ఎక్సలెంట్ కింద అనిపించింది నాకైతే. ఇంకా రాజు తరుణ్ యాక్టింగ్ అయితే రోజు రోజుకి ఇంప్రూవ్ అవుతుంది. మొన్న జై చిరంజీవి అనే మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా నచ్చింది, కానీ చాలామందికి నచ్చలేదు. అది డీసెంట్ అనిపించింది. ఇది ఫస్ట్ హాఫ్ డీసెంట్, ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా రాశి సింగ్ గారు ఫస్ట్ నుంచి వరకు తక్కువసేపు ఉన్నా కూడా బాగా చేశారు. ఇంకా శ్రీనివాస్ రెడ్డి, బ్రహ్మాజీ, అజయ్ ఘోష్ గారు, నితిన్ ప్రసన్న గారు సపోర్టింగ్ రోల్స్లో బాగా చేశారు. సెకండ్ హాఫ్లో బాగా వర్కౌట్ అయింది వీళ్ళ మధ్యన. ఇంకా లవ్ సాంగ్ ఒకటి ఉంది ఫస్ట్ హాఫ్లో. ఆ సాంగ్ బాగుంది. హీరోయిన్ పేరు బాగుంది. తక్కువసేపు ఉన్న లవ్ స్టోరీ. ఫస్ట్ లవ్ సాంగ్ బాగుంది. సెకండ్ అదేదో సాంగ్ ఉంది, అది బాగాలేదు. కానీ వినడానికైతే మ్యూజిక్ బాగుంది. ఇంకా మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి బాగానే కొట్టారు. మ్యూజిక్ కామెడీకి తగ్గట్టు మ్యూజిక్ ప్లే అయింది. ఆ కామెడీ ఇంకా ఎలివేట్ అవ్వడానికి కారణం ముఖ్యంగా మ్యూజిక్ అని చెప్పొచ్చు. ఇంకా డైరెక్టర్ వచ్చేసి రామ్ కడుమల అంట. వలయం అనే మూవీ 2020లో తీశారు. అప్పుడు తర్వాత 5 years గ్యాప్ తీసుకుని ఈ మూవీతో వచ్చారు. అదేంటో అర్థం కాదు. ఆ సినిమా అయితే నాకు ఇష్టం. వలయం మూవీ అయినా ఫ్లాప్ అయింది. ఎంతమందికి తెలుసు ఆ సినిమా గురించి కింద కామెంట్ చేయండి. ఇంకా రాజ్ తరుణ్ గారు కంబ్యాక్ అని చెప్పాను, కానీ డీసెంట్ అనిపించింది. ఫైనల్గా రేటింగ్ వచ్చేసి 4.6 out of 5 అయితే ఇవ్వాలనిపించింది నాకైతే. ఈ మూవీ ఎంతమంది చూసారు, థియేటర్లో చూసారో ఓటీటీలో చూసారో చూసుంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. ఆర్యన్ అండ్ ఆంధ్ర కింగ్ తాలూకా రివ్యూస్ కూడా చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.